అందరికి నమస్తే. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మరి ఇక్కడ మొన్నటి రోజున ఏదైతే 20వ తేదీన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో మరి ఇక్కడ ఏదైతే ముత్తాన మండలం సర్వారం గ్రామానికి సంబంధించిన దగడు సాయి, పెయ్యల సాయి ఉరఫ్ దగడు సాయి అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. దీనికి సంబంధించి చూసుకున్నట్టే రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం ముత్తారం మండలం సర్వారం గ్రామానికి చెందిన పెయ్యల సాయి ఉరఫ్ దగడు సాయి తన వ్యక్తిగత పనుల నిమిత్తం సర్వారం నుంచి బేగంపేట వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడికే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్త. ఇక్కడ పోలీసుల కథనం ప్రకారం మరి ఇక్కడ గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది, అక్కడ చనిపోయిండు. మరి దీని కనుక అసలు సంగతి ఎవరు, అసలు ఢీకొట్టింది ఎవరు అని అంటే ముత్తారం మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకుల కారు వీళ్ళని ఢీకొట్టింది. అదేవిధంగా వాళ్ళు కాతారం ఏదైతే రేవంత్ రెడ్డి సభకు పొయ్యేస్తూ మరి ఇక్కడ ముత్తారం వెళ్తా ఉంటే మరి బేగంపేట వైపు వస్తున్నటువంటి దీన్ని ఏదైతే ఈ మన ద్విచక్ర వాహనాన్ని ఢీకొని మరి అక్కడ యువకుడు అక్కడక్కడే మృతి చెందితే వీళ్ళు కారు పట్టుకొని ఉడాయించి ఆ కారును తీసుకుపోయి దాచుకొని అక్కడ పెడితే మరి ఈ విషయం ఆల్రెడీ ఆ కారు ద్వారానే జరిగింది, ఫలానా వాళ్ళే మరి ఇక్కడ ఆ ఇటు నుంచి వేయిందు అని చెప్పి మరి చెప్పినప్పటికీ కూడా పోలీసులు గుర్తు తెలియని వాహనంగా మరి అంటే పోలీస్ దర్యాప్తులో ఏమి తేలలేదు. మరి ఏమి గుర్తు తెలియని వాహనం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అధికారిక స్టేట్మెంట్ ఇది. మరి అదే రోజు ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. ఫ్లాష్ కారు బైకుడి ద్విచక్ర వాహనదారుడి మృతి. ముత్తారం మండలంలోని మైదమండ పరిధిలోని సర్వారం గ్రామానికి చెందిన పెయ్యల సాయి అలియాస్ దగడు సాయి సోమవారం రాత్రి 11:30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సర్వారం నుండి బేగంపేట వెళ్తుండగా బేగంపేట శివారులో టీఎస్ సో నెంబర్ గల ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. అదే సమయంలో బేగంపేట నుంచి ముత్తారం వైపు వెళ్తున్న కారును ఢీకొనడంతో సాయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిండు. మరి ఇక్కడ ఈ రిపోర్టరు ఏదైతే ఈయన సొంతంగా రాసిండు, అదే విధంగా సాక్షి రిపోర్టర్కి ఏమో పోలీసుల కథనం రాసిండు. ఇవాళ ఈయన ఇన్వెస్టిగేషన్ లో అప్పుడే కారుతో గుద్దిండని తేలింది. మరి ఇవాళ ఉదయం వాళ్ళ నలుగురిని అదుపులోకి తీసుకున్నారట. కారును కూడా అదుపులో తీసుకుని రామగిరి పోలీస్ స్టేషన్లో పెట్టిండు. మరి ఇలా ఆంధ్రజ్యోతిలో కనుక ఈ కారు బైకు డి అనేది కనుక రాకపోయి ఉంటే అది గుర్తు తెలియ వాహనంగానే ఉండేది. ఎందుకంటే గుద్దినోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకు బారాకోన్ మాఫీ ఇక్కడ మంతని నియోజకవర్గంలో ఇవాళ ఆంధ్రజ్యోతిలో కారు బైకు డి అని వచ్చింది కాబట్టి ఇదంతా కూడా పెద్ద ఎత్తున బయటికి ఒక్కడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వాళ్ళని తీసుకొని వచ్చిండ్రు. మరి ఇక్కడ వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆ రాత్రి 11:30 జరిగితే అదే రోజు తెల్లారి వచ్చింది వార్తలు, అంటే అదే రోజు రాత్రి వార్త రాసిండు. ఆయనకు మాత్రం తెలిసింది ఫలానోళ్ళు మరి కారు పట్టుకొని పోది ఆ కారు ద్వారా జరిగింది ఫలానా వ్యక్తులని ఆయనకు తెలిసింది, కానీ పోలీసులకు మాత్రం తెలియలేదా లేదంటే ఉద్దేశపూర్వకంగానే వాళ్ళను తప్పించే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు ప్రజల లోపల అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పటికే పోలీస్ స్టేషన్లు అంటే ప్రజలకు నమ్మకం చచ్చిపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం నేరం చేసినా కూడా మరి వాళ్ళ మీద కేసులు నమోదు కావనడానికి ఈ సంఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది. మొన్న మహాముత్తారంలో మరి ఆవు దూడను మరి కాన్వాయ్ తోటి ఢీకొంటే అక్కడ పట్టించుకోకుండా వేయండు ఇలా చిన్న సారు. మరి ఆ తర్వాత వీళ్ళు ఏకంగా మనిషి చచ్చిపోయినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయి కారును దాచుకుంటే ఇగో ఇవాళ వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిండట. అంటే ఏ రకంగా పోలీసింగ్ ఉన్నది ఇక్కడ చూడాలి. కేవలం బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపు చేయడానికి, వాళ్ళ నోరు మూయడానికి, వాళ్ళ ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కడానికి మాత్రమే ఇక్కడ పోలీసులు పనిచేస్తా ఉన్నారు. మీ అసలైన డ్యూటీకి ఇది. ఇప్పటికైనా పోలీసులు కొంచెం తెలివి తెచ్చుకోవాలి. ఇలా మీకు జీతాలు ఇచ్చేది ప్రజల సొమ్ము ఏదైతే ట్యాక్సీల నుంచి మీకు జీతాలు వస్తున్నాయి, ప్రజల కోసం పనిచేయండి. ఇంకా కూడా కాంగ్రెస్ కు ఊడిగం చేస్తా అంటే కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. రేపటి రోజున ఇక దానిలో ఏదైతే బాధ్యులుగా ఉన్నటువంటి మీరు రేపటి రోజున బాధితులుగా మారబోతారు. ఖచ్చితంగా మీ మీద కూడా కక్ష సాధింపులు మరి ఇక్కడ చేపట్టక తప్పదు. ఎందుకంటే మీరు ఇలా మీ పనిని మర్చిపోయి బీఆర్ఎస్ ను కట్టడి చేయడమే లక్ష్యంగా పనులు చేస్తా ఉన్నారు. ఇంకనైనా కాంగ్రెస్ అడుగులకు మడుగులతో కాంగ్రెస్ కు బానిసల్లాగా ఉండకండి. మీరు పోలీసు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కే పోతారు, పోస్ట్ ఆఫీస్ కోర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని పోలీసులు మీ పనులు చేయాలి. ఇవాళ ఏదైతే ఈ పేపర్లో మరి మీరు అధికారికంగా చెప్పిన దానినేమో గుర్తు తెలియని వచ్చింది, ఇకనేమో కారు బైక్ డి అని వచ్చింది. అంటే ఒక విలేకరి చేసినంత మరి ఇన్వెస్టిగేషన్ కూడా మీరు చేయలేకపోయినా ఉద్దేశపూర్వకంగా
మరి వాళ్ళను కాపాడే ప్రయత్నం చేసిరు అంటే ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా వాళ్ళని కాపాడే ప్రయత్నమే చేసిండు. ఈ పేపర్ చూసిన తర్వాత ఆ నోట ఈ నోట ఫలానా వాళ్ళే అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో తప్పనిసరి పరిస్థితులలో ఇవాళ వాళ్ళని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టిండు. ఇంకా కూడా వాళ్ళను మరి ఏదైతే రిమాండ్ చేస్తారో ఇంకా దాచే ప్రయత్నం చేస్తారని కూడా ప్రజల లోపల అనుమానం ఉన్నదనే విషయాన్ని గమనించాలి. ఏది ఏమైనా మంత్రిలో పోలీసుల తీరు ఈ రకంగా ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలని కోరుతా ఉన్నాం.